హలో ఫ్యామిలీ, అందరు ఎట్లున్నారు? నేను మీ ఇందుచారి. ఈరోజు మేమైతే బెంగళూరులోని ది బిగ్గెస్ట్ మాల్ అయిన ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియాకి అయితే వచ్చినాం. ఇది ఏషియాలో అతిపెద్ద మాల్ అంట భయ్య. కానీ మన బెంగళూరులో రీసెంట్గా 13 ఎకర్స్ ప్లేస్లో 27 అక్టోబర్ 2023 అయితే లాంచ్ చేసారు. ఇంకా మేము మాల్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఈ మాల్ లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ మనం ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో ముందే తెలుసుకొని పోవడానికి అయితే డిజిటల్ స్క్రీన్ టచ్ రూట్ మ్యాప్ అయితే పెట్టిరు. ఇంకా ఈ మాల్ గురించి చెప్పాలంటే భయ్య, ఇక్కడ 200కి పైగా ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ మిక్సప్ బ్రాండ్స్ అయితే లాంచ్ చేసారు. ద లార్జెస్ట్ బిగ్గెస్ట్ రిటైల్ మాల్ అని కూడా చెప్పొచ్చు. ఇందాక మీకు డిజిటల్ రూట్ మ్యాప్ గురించి చెప్పినా కదా, అది ఎట్లా ఆపరేట్ చేయాలో నేను చూపిస్తా, జర చూడుర్రి. మీరు ఇట్లా ఈ మాల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే అస్సలు కన్ఫ్యూజ్ కాకుండా భయ్య, ఈ డిజి మ్యాప్ని యూజ్ చేసుకుంటా మాల్ మొత్తం తిరుగుతూ మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మేమైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈకో ఎర్త్ జోన్లో అయితే ఉన్నాము. ఇట్లాంటి పార్క్ థీమ్ని అయితే ఏ మాల్లో చూడలేదు భయ్య, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మీరు గిట్లా చూసినట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టుర్రి. ఇంకా మీరు గిట్లా మీ ఫ్యామిలీతో పాటు ఎప్పుడైనా వస్తే ఈ పార్క్లో పీస్ఫుల్గా స్పెండ్ చేయొచ్చు. జర్ర ఒక్క నిమిషం ఆగుర్రి. ఇంకా స్టోన్ చూసిరా ఎంత యూనిక్గా కనిపిస్తుందో, నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఈ చెట్లు కూడా ఇవన్నీ నిజమైన అనుకుంటారు, కాదండి, అన్నీ ప్లాస్టిక్వే. ఇప్పుడు మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి పోతున్నాం. జర్ర కళ్ళు పైన పెట్టి చూడుర్రి, స్వర్గం 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 లాగానే ఉంది థీమ్ అంతా. ఇదంతా చూస్తుంటే నాకు మస్తు ఖుషిగా అనిపిస్తుంది. ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. రాగానే అక్కడ ఒక చాండ్లియర్ చూసినాము, సూపర్ అనిపిస్తుంది నాకైతే. దాన్ని చూస్తుంటే అది దగదగా మెరుస్తుంది. వజ్రం, వెండి, బంగారం కూడా దాని ముందు పనికిరాదేమో అనిపిస్తుంది, అంత మంచిగా అనిపిస్తుంది. అది నేను ఫస్ట్ పేపర్లతో చేసిన అనుకున్నా, కానీ అది దేంతో చేసిరో కూడా నాకు అర్థమైతలేదు. మీకు దగ్గరికి వెళ్ళి వీడియో చూపిస్తా, అది దేంతో చేసిరో నాకు జర కామెంట్ బాక్స్లో చెప్పుర్రి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ కొట్టుర్రి. ఇప్పుడు మేము మాల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇంకొక చాండ్లియర్ ఉంది. ఆ చాండ్లియర్ కింద మాల్ ఆఫ్ ఏషియా లోగోతో ఒక థీమ్ క్రియేట్ చేసినారు. ఆ థీమ్ లోపల ఎవరికి అలవ్ లేదు, కానీ మేము సెక్యూరిటీ గార్డ్ లేని టైం చూసి అయితే లోపలికి పోయినాము. ఇంకా సెకండ్ ఫ్లోర్కి పోతున్నప్పుడు అయితే 3D వాల్స్ ఫ్రేమ్స్ కనిపించింది. అది చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా మేము ఇప్పుడైతే థర్డ్ ఫ్లోర్కి వెళ్ళినాము. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళగానే నాకు ఇంకొక చాండ్లియర్ కనిపించింది. అది చూడగానే అరటి పండ్లు ఏదో గెలలు ఏడాడుతున్నట్టే అనిపించింది. ఇంకా ఇక్కడ మినీ రెస్టారెంట్ కూడా ఉంది. దీని అంబియన్స్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక గుడ్ ఉంది, నండోస్ నా ఓపెన్ అని థర్డ్ ఫ్లోర్ అని రాసింది దానిపైన. ఇప్పుడు నేనైతే థర్డ్ ఫ్లోర్కి పోతున్నా. అక్కడ ఒక రూఫ్ టాప్ లైట్ చూసిన, అది జెల్లీ ఫిష్ లాగా అనిపిస్తుంది నాకైతే. దాని కిందికి వెళ్ళి పోతుంటే నాకు మస్తు అనిపించింది. ఇంకా గ్రీన్ కలర్, గ్రీన్ గ్రాస్ ఇట్లన్నీ రూఫ్ టాప్స్ కూడా ఉన్నాయి. ముందర మీకు పెద్ద స్క్రీన్ కనిపిస్తుందా, అక్కడ డ్రమ్ స్టిక్స్ ప్లే చేస్తారు. ఇంకా ఇవన్నీ మనకు ఫుడ్ కోర్ట్ ఇంకా రెస్టారెంట్లే. పైనుంచి మీకు కింద థీమ్ చూపెడతా, ఎట్లుందో జర చూడుర్రి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. సరే, మళ్ళీ పోయేస్తా.